దీంట్లో కీ రోల్ పోషిస్తున్నారట. వాళ్ళే ఈ వ్యాపారులకు ఇస్తారట అవి. మళ్ళీ అంటే మొదట్లో వీళ్ళు వ్యాపారాలు తెచ్చుకున్నారట, ఏంటి వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అనేది కనుక్కుని మీరు చేయడానికి వీల్లేదని అధికారుల ద్వారా ఒత్తిడి తెచ్చి వీళ్ళు తెప్పించడం ప్రారంభించారట. వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారట. ఇది నిజమో కాదో మనకి తెలియదు, విన్నా నేను. నిజమైతే అది ఆపాలి, అది ప్రభుత్వానికి పోయే డబ్బులు. అట్లాంటిది ఏదన్నా చెప్పారా తెలియదు మనకి. రైట్. ఇందులో మరొక అంశం సార్, మరొక కీలకమైన అంశం మే నెల. ఆల్రెడీ ఎప్పటి నుంచో మనం చెప్పుకున్నాం, మే నెల అంటే ఇక ఆ సూపర్ 6 హామీలకు సంబంధించి కీలక హామీలు అమలు చేసేస్తారు. బాబు గారు కూడా ప్రకటించారు, అన్నదాత సుఖీబాబు ఏమో కేంద్ర ప్రభుత్వం ఇచ్చి డబ్బులు ఇచ్చేస్తాం, అలాగే తల్లికి వందనం కూడా ఇచ్చేస్తాం అనేది. ఇప్పటికొచ్చి ఇంకా కౌలు రైతులకి, ఎందుకంటే మన అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పింది అదే, కౌలు రైతులకు కూడా ఈసారి మేము డబ్బులు ఇచ్చేస్తాం వాళ్ళకి అనేది. ఇంకా ఆ కౌలు రైతులకి ఇవ్వాల్సిన ఆ కార్డులే ఇంకా జారీ చేయలేదట. నిన్న అనగాని సత్యప్రసాద్ ఆయన చెప్పింది ఏంటి అంటే, వచ్చే నెల నుంచి ఇస్తాం ఈ 2 పథకాలు అనేది ఆయన సింపుల్గా చెప్పుకొచ్చారు. అంటే ఇక ఈ నెలలో లేవు అనేది ఒక క్లారిటీయా? ఎందుకంటే ఇప్పుడు అధికారులందరినీ పంపిస్తున్నారు 21, 22, 23 తేదీల్లో. తర్వాత ఇదే నెలలో కడపలో మహానాడు కార్యక్రమం చేస్తున్నారు. ఆ హడావుల్లోనే ఉన్నారు తప్ప ఇంక ఈ పథకాలు పక్కకెళ్ళిపోయినట్టేనా? నేను మొదటే చెప్పాను ఇంతకుముందే, 45,000 కోట్లు ఏడాదికి ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి.